మీరు మొదట్లో పాట పాడి కంటిన్యూగా టాపిక్‌లోకి వచ్చేసిర్రు. హ్మ్. సో, మీ పాట సాయిబాబా గురించి చాలా చక్కగా పాడారు. ఆ! అయితే ఈ పాటలు కూడా మీరు నేర్చుకున్నారా? అంటే సంగీతం నేర్చుకొని ఉన్నారా? లేదనంటే పా డైరెక్ట్ బాబా, అమ్మని మనసులో తలుచుకొని పాడడం స్టార్ట్ చేశారా? పాటంటే ఇష్టము. మా హ్మ్. నాన్న భజన్స్ చేసేవాడు. హ్మ్. రామాలయం ఉంటది కదా గుళ్ళే. హ్మ్. నాన్న కొంచెం చక్కగా భజన్స్ పొలం కాడికి వేసి నైట్‌ల శనివారం పల్లకి ఉత్సవం చేయడం. పలాని యాదగిరి గౌడు ఎక్కడున్నా రావాలి చక్కగా పాడతాడు అన్నట్టుగా భజనలు పాడుకుంటారు కదా! వాళ్ళు ఇంక కాలక్షేపానికి. మా నాన్నను అంత బాగా చిన్న చిన్న పాటలు నాన్న భజనగా పాడుకునేవాడు. మా అమ్మనేమో చాలా చక్కగా బతుకమ్మ పాటలు పాడేది. హ్మ్. బతుకమ్మ పండుగొచ్చిందంటే మా వాకిట్లో 100 మంది ఆడేది. ఎందుకంటే అమ్మ పాట పాడుతదన్నట్టుగా. హ్మ్. పెద్ద పెద్ద పాటలు పాడేది. నోటేట్ అది. హుహు. నాకనిపిస్తది నాకు పాట రావడము, పాడాలనిపించడము అమ్మ, నాన్న ద్వారానే నాకొచ్చిందేమో అనిపిస్తది. అలా మా అక్క కూడా చాలా బాగా పాడుతది. తనకింక చదువుంది. నాకు ఏ చదువు లేదు ఎక్కువ పెద్దగా. ఆళ్ళ ద్వారానే నాకు పాడాలి అని పాటంటే ఇష్టము, పాడాలనేసి అనిపిచ్చేదేమో. సా అట్లా చిన్నప్పటి నుంచే పాడాలి. చిన్న చిన్నగా పాడుకోవాలని అనిపిచ్చేది. గొంతెత్తి పాడాలి అని అనుకున్నది కూడా నేను బాబా గుళ్ళోనే. చిన్నగా పాడుకునేదాన్ని. మోమాట పడేదాన్ని ఎక్కడన్నా పాడాలంటే సిగ్గుపడేదాన్ని. హ్మ్. ఆ! అయితే ఇదే బాబా గుళ్ళో మా ఆయన మాల వేసిండు. అది ఫస్ట్ టైం వేసిండు. చాలా పెద్ద పూజ చేసినాం పిల్లలు చిన్నోళ్ళు. అప్పుడే శబరిలో ఏదో జరిగిందన్నట్టు. అన్ని కొండ శిలువలు కూడడము చాలామంది ఏదో అయిపోయిండ్రు. అయ్యో బాబా! అసలు ఇట్లా తెలిసింది. తెలవంగానే అసలు సంక్రాంతి పండుగ. ముగ్గేస్తూనే తెలిసింది. తెలవంగానే ముగ్గుని అక్కడ పెట్టేసిన స్నానం చేసుకొని గుడికెళ్ళిపోయాను. అప్పుడే కొత్త కట్టిర్రు గుడి మన టెంపుల్. హ్మ్. నేను ఫస్ట్ బాబాకే మొక్కుకోవాలని. ఓ శవాలు ఇట్లా వచ్చేస్తున్నాయి అట్లా చాలా ఘోరంగా జరిగిపోయిందండి అక్కడ శబరిల. హుహు. మనం ఫస్ట్ టైం మాల వేసి అంత పెద్ద పూజ చేసుకుంటే మనకేమైంది? మరి మనకు అచ్చొచ్చిందా లేదా? మా వారు ఎలా ఉన్నారని ఉంటది కదా టెన్షన్ ఇగ. హ్మ్. ఫస్ట్ టైం మమ్మల్ని ఆయన వదిలిపెట్టి పోవడం ఆ వారం రోజులు అక్కడ. హ్మ్. పెద్ద టెన్షన్ అమ్మ. హ్మ్. ఇంక నాకున్నది బాబా. అంతే అని బాబా గుడికెళ్ళిపోయినా. హ్మ్. వెళ్ళిపోయి దర్శనం చేసుకుని అక్కడ పూజారి ఉన్నాడు. ఎవ్వరు లేరు సంక్రాంతి కదా భక్తులు ఎవరు లేరు ఇళ్ళలోనే ఉండరు. దర్శనం చేసుకొని కొంచెం నా ఫేస్ చూసిండు ఆయన. చూసి ఏందమ్మా అంత భయంతోటి బాధగా ఉన్నవి ఏందమ్మా అని అడిగిండు పంతులు. లేదు పంతులు గారు మా ఆయన ఇట్లా శబరికి వెళ్ళాడు. ఆ నైట్ ఇట్లా జరిగిందంటే అక్కడ ఎవరికేం జరిగిందో తెలియట్లేదు. ఆ వార్తలలో చూస్తుంటే చాలా భయం ఉంది. మేము ఫస్ట్ టైం వేసినాము. పెద్ద పూజ చేసుకున్నాము. మరి మా స్వామి ఎలా ఉండో అనేసి చాలా టెన్షన్ అవుతుంది. అందుకే బాబా దగ్గరికి వచ్చిన. ఆయన ఇళ్ళ మీద ఏదో చదువుకొని బాబా ఫేస్ చూసి ఏం కాదమ్మా మీ స్వామి క్షేమంగా ఉన్నాడు క్షేమంగా వస్తాడు అని. ఇంకా చూడు అక్కడ గుళ్ళో ఎవ్వరు లేరు. ఎవ్వరు లేరు. అదే ఛాన్స్ నా మనసు ఇలా అయిపోతుంది అసలు ఏ రకంగా నేను బాబాను వర్ణించాలి ఎలా మొక్కుకోవాలి అనేసి. పాట పాడొచ్చా పంతులు గారు అన్న. అయ్యో పాడొచ్చు అనడం ఏందమ్మా చక్కగా మైక్ ఉంది తీసుకొని పాడవాలి బాబాకు పాటలంటే ఇష్టం కదా అనడము. అమ్మ నా మనసులో ఉన్నది ఇంకా పాట రూపంతో అక్కడ ఎవరు లేరు బాబా వింటే చాలు అనుకొని మైక్లో చక్కగా 4-5 పాటలు పాడిన వణుకుకుంటా మైక్ పట్టుకుంటే వణుకప్పుడు తెలియదు కదా. ఆ పాట పాడించే ధైర్యం కూడా సంక్రాంతి రోజున మా వారి కోసం వెళ్తే బాబానే నన్ను స్టార్ట్ చేపించాడు అలా చేపించాడు. ఇంకా తర్వాత పాడిన తర్వాత భజన నడుస్తుండే గురువారము ప్రతి వారం భజన అవుతుండే. భజన అవుతుంటే ఆ భజన కాడ ఒకసారి చిన్నగా పాడాను ఒక వారం. అలా ఇంకా నా సేవ చేసుకొని వెళ్ళిపోతున్నాను నేను. కృష్ణన్న అని ఆయన చాలా మంచి భజన చేస్తుండే ఆయన. వెళ్తుంటే అయ్యో ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా లాస్ట్ వీక్ చాలా బాగా పాడింది కదా అని నన్ను అంత ముందుకు పోయినాక ఒక మనిషి నుంచి పంపించాడు. పంపించిన తర్వాత ఏమ్మా లాస్ట్ వీక్ మంచిగా పాడినావు కదా ఇప్పుడు కూడా పాడొచ్చు కదా నీ గొంతు బాగుంది అన్నాడు. బాబానే కనిపిస్తుండు నాకు అక్కడిగా. నేను ఎలా పాడానో ఏడ్చుకుంటా పాటలు తెలియదు బాబా నీకు నచ్చిందా నేను పాడను తండ్రి అనుకుంటా. ఇంకా అప్పటి నుంచి భజనలో 2 వాళ్ళ భజనలు కూర్చొని పాడడం నా పల్లకి సేవ చేసుకోవడం వాళ్ళ భజనలో ఒక 2-3 పాటలు పాడడం మళ్ళీ నాకు 10 నిమిషాలు టైం ఇవ్వడము నా కోసము ఆ పదార్లు పూర్తి చేసుకొని వచ్చేదాన్ని. పాట కూడా రాసుకునేవారా మీరు ఏమన్నా బాబా నాకు అమ్మ రైటింగ్ కూడా నాకు వచ్చేది కాదు. అంటే నాకు చిన్నప్పటి నుండి ఇంజెక్షన్స్ అంటే భయం చాలా భయం. అక్కడ గవర్నమెంట్ స్కూల్ అప్పుడు అక్కడ పోతే ఏదో టీకాలు ఇస్తామని ఏవో జీపులు వేసుకొని వచ్చేవాళ్ళు. చిన్నప్పటి నుంచి ఇంజెక్షన్ అంటే సత్యంత భయం నాకు. అది పెద్దగా ఇప్పుడు అర్థమవుతుంది గింతేనా అనేసి. ఇదే భయం నాకు అప్పుడు లేకుంటే నేను ఎంత చక్కగా చదువుకునేదాన్ని. దేవుడు ఒకటి ఇస్తే ఒకటి ఇవ్వడేమో మరి. ఇంకా ఇంజెక్షన్ భయానికి నేను స్కూల్ డుమ్మ కొట్టిన 5th క్లాస్ అలా చదువుకుని అవి కూడా నాకు చక్కగా గుర్తులేవు. నేను స్కూల్కి పోనని మా అక్కకు బాబు పుట్టినుండే ఈ వంకతోటి ఇంకా చక్కగా అక్క బాబుని ఎత్తుకుంటాను చెక్కేస్తుంటే ఇక బలవంతంగా ఏం పట్టిస్తామని మా అమ్మ నాయన కూడా పట్టించుకోలేదు. తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు చదువు విలువ తెలుస్తుంది. అంటే ఒక పాట పాడాలి నేర్చుకోవాలంటే ఎంతసేపు నోటేట్ ఉండదు కదా రాసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అయ్యో నేను ఎందుకు చదువు మానేసిన చదువుకోవాలి కదా అని నా తెలివి నాకు వచ్చి కొంచెం బాల్బడి అని ఒక టీచర్ ఉంటుండే. ఆమె మంచిగా ఫ్రెండ్ లాగా ఉంటుండే. ఇంకా నేను మా ఫ్రెండ్ కొద్ది రోజులు అలా నేర్చుకున్నాం. మళ్ళీ పోయిన చదువును కొంచెం వెనుకకు తీసుకున్నా అన్నట్టు. అది నా వరకు నాకు కావాలనేసి అట్లా కొంచెం తెలుసు. తర్వాత ఈ పాటలు పాడుతున్నా గుడికి వెళ్తున్నా పాడుతున్నా చేస్తున్నా.
నేను మళ్ళీ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి, నేను ఎంతసేపు నోటేటి ఉండేవి బాబా, నాకు ఏం వద్దు చదువు, నేనే పిచ్చి పని చేసి ఖరాబ్ చేసుకున్నా, నాకు నీ పాట రాసుకున్నంత వరకు, నీ పాట చూసుకొని పాడుకున్నంత వరకు బాబా నాకు ఈ వరం ఇచ్చినావు, నీ పాట పాడమని నువ్వే ఇచ్చినావు అనుకుంటున్నాను నేను, ఇది కూడా నాకు చిన్న వరం ఈ తండ్రి చాలు అనుకొని చాలా దండం పెట్టుకున్నమ్మా. అప్పుడు నాకు మళ్ళీ చదువుకోవాలని ఆరాటం, పిల్లలు అది ఇది ఏముంది ఎక్కుతుంది అయినా కానీ నాకు బాబా పాట పట్ల ఇష్టం పెరిగిన తర్వాత కొంచెమని నేర్చుకోవాలని ఇది నేర్చుకున్న తర్వాత 3 పిల్లలకి తినిపించి పడుకోబెట్టి మా ఆయన వచ్చే వరకు 12 అవుతుండే. స్వాతి బుక్ తెప్పించుకొని ఆ బుక్ ఈ బుక్ తెప్పించుకొని ఆయన వచ్చే వరకు అలా కొంచెం ఫాస్ట్గా చదవడం నేర్చుకోవడము అట్లా. రైటింగ్ తక్కువనే వస్తుంది కానీ చదవడం అయితే అన్ని చదువుకుంటా. బాబా నీ పాట పాడుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చినావు, నీ పాటలు కూడా ఏదైనా బుక్కులు మంచి మంచి బుక్కులలో పాటలు వస్తాయి, నేను చూసి పాడాలి, ఇంకా కొత్త పాటలు నేర్చుకోవాలంటే నాకు కొంచెం కావాలి తండ్రి అనుకున్నది. ఇది నా మనసు మళ్ళీ చదువుకోవాలనిపించడం, అంతవరకు చదువుకోవడము. ఇప్పుడు బాబా బుక్కులు ఏ ఉన్నా నేను చూసి పాడుకోవడము, నాకు కరెక్ట్గా రైటింగ్ రాకుండా నా పిల్లలతో టాపించుకోవడము, మంచి మంచి డైరీలు అలా ఆనిముత్యాలు అన్నట్టు. ఒక పాట సీడీ అప్పుడు 8 వచ్చేది సీడీలో సాంగ్స్, అందులో ఒక మెలోడీ ఉండేది, బాలుగారిది కానీ ఎవరిదనే కానీ బాబా పాట. ఒక్క మెలోడీ కోసం ఒక సీడీ ఉన్నదాన్ని, పిచ్చి అన్నట్టు ఇక బాబా పాటల పట్ల పిచ్చి అయిపోయింది నాకు. ఇక ఆ ఒక్క పాట పిల్లలు పడుకోబడిన తర్వాత 4-5 సార్లు సీడీ వేసుకొని క్యాసెట్ వేసుకొని ఒక్కొక్క లైన్ అలా నేర్చుకుంటుంటే, అలా అంత మంచి పాటలు ఒకటే ఉంటుండే. అలా ఎన్ని సీడీలు తెప్పించుకొని అన్ని మంచి పాటలు, ఆనిముత్యాలమ్మ 100ల కొద్ది. ఇప్పుడు నా బుక్కులలో పాటలు ఏ పాట కదిపినా ఆనిముత్యాలు. ఎవరు చిన్న చిన్న పూజలు చేసుకున్నా నాగమణి రావాలి, నీ పాటలు బాగుంటాయి, నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు ఎప్పుడు ఫ్రీ ఉంటావు, అప్పుడు పెట్టుకుంటాం అంటే. అసలు నేను సంగీతము రాదు, నాకు ఎక్కువ చదువు రాదు, కేవలం బాబాని అడిగి పొందిన వరం ఇది నాకు, సేవ కానీ పాట కానీ. మరి వాళ్ళకు నచ్చుతున్నాయి, నేను వచ్చే రోజుకి పూజ పెట్టుకోవడం అంటే అది నాకు ఎంత అదృష్టం. అసలు ఇంత మంచి మంచి సింగర్స్ ఉంటారు, ఎంత బాగా పాడతారు, నా నోట పాడిన పాట బాబాది వాళ్ళకి నచ్చుతుంది, అట్లా అది ఆ తండ్రి చేస్తున్నాడు అనుకొని కొంచెం నేర్చుకొని చక్కటి పాటలు డైరీలలో రాసి పెట్టుకోవడము. ఇప్పుడు నాకు డైరీలో అవసరం పడదు, ఇప్పుడు నేను ఒకటేటే కళ్ళు మూసుకొని పాడేస్తా. అందరు ఆశ్చర్యపోతారు, నువ్వు ఈ పాట చూసి ఏ డిగ్రీ ఏదో చేసినావు అనుకుంటారు, నువ్వు చదువు రాదంటావు, ఎలా వాళ్ళ కళ్ళు మూసుకొని పాడేస్తావు అంటే నీ అంత బాబా పాడించుకుంటాను నీ చేత, అందుకే అంత బాగుంటాయి ఆ పాటలు. వాళ్ళు అంటుంటే నాకే ఆనందం అనిపిస్తుంది. కరెక్టే కదా, ఆయన ఇచ్చిన వరమే కదా ఇది. బాబా నీ ఎదురుగా కూర్చొని నీ పాట నేను చక్కగా పాడాలనుకుంటున్నా, కొంచెం మంచిగా బుక్కులో చదివేంత కూడా నాకు మళ్ళీ తిరిగి చదివి అనుకున్నా, అన్ని ఇస్తున్నావు నువ్వే కదా. తర్వాత అంకుల్ గిట్టానే అమ్మ ఎంత బాగా పాడుతున్నారా, కొద్ది రోజులు సంగీతానికి వెళ్ళమ్మా, కొద్ది రోజులు సంగీతానికి వెళ్తే నీకు ఆ బేసిక్స్, ఆ వాయిస్ ఎలా చేసి పాడాలి కొంచెం మార్చి అనేసి తెలుస్తుందంటే అది కూడా కరెక్టే కదా. ఇప్పుడు గుళ్ళో పాడుతున్నా, బాబా స్వీకరిస్తాడు, భక్తులు స్వీకరిస్తారు, ఇంకెక్కడైనా పిలుస్తారు, మంచి మంచి మేధావులు ఉంటారు, సంగీతం నేర్చుకున్న వాళ్ళే ఉంటారు, ఏంది ఈ లైన్ ఇలా పాడిందా అని అక్కడ కూడా విమర్శించకుండా నాకు అంత మాత్రం ఇయ్యి తండ్రి నాకు అని అనుకున్నామ్మా. అనుకొని చాలాసార్లు సంగీతం క్లాసులు కూడా వెళ్ళాను, రామకృష్ణ మఠం అని, గాంధీనగర్ అని, పిల్లలు నైట్లో ఒక 1 అవర్ వెళ్ళేదాన్ని, కనీసం బేసిక్స్ అనే నేర్చుకుందామని. ఏ సంగీతం క్లాస్కి వెళ్ళినా నా ఏజ్ వాళ్ళు కూడా ఉండేది, ఆ ఏజ్ చూసి వెళ్ళేదాన్ని నేను. ఎక్కడికి వెళ్ళినా నాకు బాబా పాట నేర్పించండి, నాకు అవన్నీ వద్దు, ఒక బాబా పాట నేర్పించండి అని అడిగితే వాళ్ళు కూడా ఆశ్చర్యం, ఏందమ్మా నీకు బాబా పాట అంటే, బాబా పాట నేర్పించండి, ఆ పాటలనే నేను సరిగా మళ్ళీ నేర్చుకుంటా ఎక్కడ పోతుంది అన్నట్టుగా. వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేది పాపం. ఆ బాబా పాట నేర్పించే వరకు బాబా పాట కోసం హుషారుగా ఉండేదాన్ని. తర్వాత వేరే వాళ్ళకి నేర్పిస్తే నాకు నిద్ర వచ్చేది. అసలు సంగీతం అట్లా నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా నేను బాగా పాడేదాన్ని అమ్మ. నేను ఎన్నుకొని క్లాసులకు వెళ్ళడము, అక్కడ నాకు ఎక్కకపోవడము అంటే ఇది అది ఎక్కదు కదా, దేవుడు ఇచ్చిన దానికన్నా ఇది గొప్పది కాదు. ఇక నేనే వెళ్ళా, బాబా నాకు ఎందుకు నిద్ర వస్తుంది అక్కడ, నేను వెళ్ళా. ఇంకా కొద్ది రోజులు వెళ్ళినామా, బేసిక్స్ అంతవరకు ఎలా పాడాలనేది మాత్రం తెలుసుకొని పాటను ఖరాబ్ చేయకుండా నలుగురు మెచ్చేయాలా, బాబా మెచ్చేయాలా అంతవరకు నేర్చుకొని పాడడం ప్రతి గురువారం కూడా. కానీ కొన్ని సంవత్సరాలు నేను బాబా విభూతితోటి బ్రతికేసినమ్మా. మాట్లాడితే బాబా అలా నన్ను తండ్రి ఉంచేయండి కూడా.